మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత 4 దశాబ్దాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని శాసిస్తున్న పేరు ఇది. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల కారణంగా దాదాపు 10 ఏళ్ల పాటు గ్యాప్ ఇచ్చినా కూడా ఆయన ఇమేజ్ చెక్కు చెదరలేదు. బాస్ రీఎంట్రీతో రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇన్ని దశాబ్దాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా గౌరవంతో కొనసాగుతున్నారు అంటే దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి ఆఫ్లైన్ బిహేవియర్ కూడా అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవిని చూసి ఇన్స్పైర్ అయి వచ్చిన చాలా మంది నటులు మరియు దర్శకులు కూడా ఉన్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి యంగ్ దర్శకులతో పనిచేయటం మొదలు పెట్టారు. ఒకప్పుడు మెగాస్టార్ కు పోటీ ఇచ్చిన మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. వాళ్ళు ఇప్పుడు మెగాస్టార్ దరిదాపుల్లో కూడా లేరు. ఇక ప్రస్తుతానికి మెగాస్టార్ టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే దీనికి మోహన్ బాబు వివాదమే కారణం. ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో జరుగుతున్న ఆస్తి తగాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత 2 రోజులుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్గా మారింది. పోనీ వీటన్నింటినీ మా అసోసియేషన్ క్లియర్ చేస్తుంది అనుకుంటే ఆ అధ్యక్షత పదవి కూడా ఆ కుటుంబంలోనే ఉంది. ఆ కుటుంబానికి ఇప్పుడు సమస్య ఎదురైంది. తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవటం కూడా జరిగింది. అయితే మోహన్ బాబు అటువంటిదేమీ జరగలేదు, కానీ జర్నలిస్టు సోదరులు కేవలం అలా రాస్తున్నారంటూ ఆడియోలో కూడా క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే మోహన్ బాబు చాలా సందర్భాలలో స్టేజ్ పైన మాట్లాడిన విధానం చాలా మందికి నచ్చదనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవికి అవార్డు ఇస్తున్నప్పుడు కూడా మోహన్ బాబు మాట్లాడిన తీరు అప్పుడు చాలా మందికి బాధ కలిగించింది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న తిక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే హరీష్ శంకర్ కూడా గబ్బర్ సింగ్ అనే సినిమాలో నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది అనే డైలాగ్ రాశాడు. అయితే అప్పుడు మోహన్ బాబు మాటలకు పవన్ కళ్యాణ్ ధీటుగా సమాధానం ఇచ్చాడు. తమ్ముడు మోహన్ బాబు అంటూ మీ క్రమశిక్షణ అంటే నాకు చాలా ఇష్టం అంటూనే సెటైర్లు వేశాడు పవన్ కళ్యాణ్. ఇక ఆన్ స్టేజ్ పై మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం ఏంటో అప్పట్లోనే చెప్పుకొచ్చాడు. అయితే అప్పుడు మెగాస్టార్ చిరంజీవిని అవమానించటం వల్లే నేడు మోహన్ బాబుకి ఇటువంటి పరిస్థితి వచ్చింది అని, కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదని సోషల్ మీడియాలో కొంతమంది మెగా అభిమానులు కామెంట్స్ కూడా చేస్తున్నారు.